నమస్కారం. దూరదర్శన్ వార్తలకి స్వాగతం. నేను సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఉత్తరప్రదేశ్లోని అమీర్పూర్లో ప్రధాని ఎన్నికల ప్రచారం. కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందన్న నరేంద్ర మోదీ. ఇండీ కూటమి స్వలాభం కోసం, ఎన్డీఏ కూటమి దేశం కోసం ఏర్పడిందన్న ప్రధాని. వికసిత్ భారత్ లక్ష్యం కోసం ఎన్డీఏ పనిచేస్తోందన్న మోదీ. ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం. దేశం కోసం కాంగ్రెస్ తన సర్వస్వాన్ని త్యాగం చేసిందని వెల్లడి. రాష్ట్రంలో హింసాత్మక ఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం. హింసను ప్రేరేపించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశం. రాష్ట్రంపై కొనసాగుతున్న ఉపరితల ద్రోణి. పలు జిల్లాల్లో కురుస్తున్న చెదురుమదురు వర్షాలు. ఇక వార్తల్లోని వివరాలు. కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడి లబ్ధి పొందాలని చూస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉత్తరప్రదేశ్లోని అమీర్పూర్లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇండీ కూటమి అసత్యాలను ప్రచారం చేసి అధికారం దక్కించుకోవాలని చూస్తోందన్నారు. దేశాభివృద్ధి సుస్థిరంగా కొనసాగాలంటే కేంద్రంలో మరోసారి ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాల్సి ఉందని అన్నారు. कल्याण सिंह जी देश के इतने महान नेता थे, उन्होंने पिछड़ों का इतना सम्मान बढ़ाया, उनका निधन हुआ तो सपा के मुखिया उन्हें श्रद्धांजलि देने तक नहीं गए। और कारण क्या है? कारण यही है कि हमारे कल्याण सिंह जी बाबूजी राम भक्त थे, इसलिए मृत्यु के बाद भी कल्याण सिंह जी ने राम मंदिर के लिए अपनी सरकार बलिदान कर दी थी। अगर ये बाबूजी को श्रद्धांजलि देने जाते तो इनका वोट बैंक नाराज हो जाता। और वोट बैंक को खुश करने के लिए लोग क्या करते हैं? जब यूपी में एक माफिया की मौत होती है तो ये उसकी कब्र पर फातिहा पढ़ने पहुंच जाते हैं। సార్వత్రిక ఎన్నికల 5వ దశ పోలింగ్ ఈ నెల 20వ తేదీన జరగనున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఈ క్రమంలో 5వ దశ ఎన్నికల పోలింగ్ జరిగే ఉత్తరప్రదేశ్లోని బారాబంకీ నియోజకవర్గంలో ఈరోజు ఆయన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ ఇండీ కూటమి వారి వారి స్వలాభాల కోసం ఏర్పాటు చేసుకున్నదని, దానిలో స్థిరత్వం లేదని చెప్పారు. కానీ ఎన్డీఏ కూటమి ఈ దేశ ప్రజల అభివృద్ధి, ఈ దేశ అభివృద్ధి కోసం ఏర్పాటు చేసుకుందన్నారు. వికసిత భారత్ లక్ష్యంగా ఎన్డీఏ కూటమి ప్రయత్నాలు చేస్తోందని పేర్కొన్నారు. రామమందిర నిర్మాణంపైన ఇండియా కూటమి పార్టీలు విమర్శలు గుప్పించాయని అన్నారు. కానీ తాము 500 ఏళ్ల కలను సాకారం చేశామని ప్రధాని తెలిపారు. బలమైన ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం వల్లే ఇది సాధ్యమైందన్నారు. तो उसके बाद क्या काम होगा? उसकी पार्टी उसको क्या काम देगी? उसका यही एक मापदंड होगा कि तुमने मोदी को एक दिन में कितनी गालियां दी, तुमने मोदी को कितनी बड़ी गाली दी, क्या तुम्हारी गाली में कोई ताकत थी क्या ताकि मोदी परेशान हो जाए? अगर आपने इंडी गठबंधन के सांसद को चुना तो उसको यही काम होगा, सुबह उठो मोदी को गाली दो, दोपहर में 2 गाली दो, शाम को 4 से और डाल दो और फिर सो जाओ। आप मुझे बताइए भाई, आपको अपने घर में अगर किसी सहायक की जरूरत पड़ती हो, आपके दुकान में, आपके व्यापार में,
तो आप उसको लेंगे और कहेंगे भाई ये 10 काम करने हैं तुमको, तुम्हें इतना तनख्वाह मिलेगा, मेरे ये काम तुझे पूरे करने हैं। कोई ऐसा आदमी रखेगा कि भाई तुमको मेरी दुकान के बाहर खड़े रहना है। ఎన్నికల సమయంలో ఎలాంటి సౌకర్యవంతమైన విధానాన్ని తాను కోరుకోవటం లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 140 కోట్ల మంది ప్రజలకు అవిశ్రాంతంగా పనిచేసే అవకాశం కల్పిస్తున్న ఎన్నికలుగా చూస్తున్నట్లు పేర్కొన్నారు. ఆజ్తక్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని మాట్లాడుతూ నేరుగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా హైవేలపై ప్రయాణించే వారికి ప్రమాదాల భయం ఉంటుందని, కానీ మలుపులు తిరుగుతూ వెళ్లే రహదారులపై ప్రమాద భయం తక్కువగా ఉంటుందని చమత్కరించారు. తాను కూడా సవాళ్లను సంతోషంగా స్వీకరిస్తానని మోదీ తెలిపారు. జనంలో జనార్దనుని చూడడమే తన కర్తవ్యమని, వారికి సేవ చేయడంలోనే ఆనందం ఉందని వ్యాఖ్యానించారు. दो हेलीकॉप्टर उनके लिए ले ले कुछ गलत नहीं है जी। आपने अच्छा आइडिया दिया अगले बार के लिए। बस सच बताओ, इससे आपका भी एक ग्लोबल बनेगा। जैसे इस बार हमारे यहाँ कई पॉलिटिकल पार्टी के लोग आए दुनिया भर से, कुछ ऑब्जर्वर के रूप में लोग आते हैं, देखने के लिए आते हैं। सचमुच में भारत का लोकतंत्र का उत्सव और भारत के सामान्य मानवी के लोकतंत्र के समाज और कितना बड़ा मैनेजमेंट है जी, लाखों लोग लगते हैं जी, और समय सीमा, ये अद्भुत काम है जी। ये बहुत बड़ा, मैं तो मानता हूँ दुनिया की यूनिवर्सिटी केस स्टडी है। और आपके अरुण पुरी जी पढ़ने के लिए गए, उनको कहिए कि भारत के इलेक्शन प्रोसेस पर वहाँ की यूनिवर्सिटी केस स्टडी करे। ये एक बहुत बड़ा अचीवमेंट है हिंदुस्तान का जी, हमने गर्व करना चाहिए। तो आपने आज तक हेलीकॉप्टर शॉट देखा कि नहीं देखा? मैं समय नहीं मिला, मुझे देखा नहीं, लेकिन मुझे चिंता जरूर रहती थी कि क्योंकि इतनी आपाधापी में अच्छे हेलीकॉप्टर मिलेंगे नहीं मिलेंगे, आपको लैंडिंग करने के लिए मिलेगा नहीं मिलेगा, और कोई वीआईपी मूवमेंट होगी तो आपको उड़ने की रुकावट हो जाएगी, वेदर प्रॉब्लम होंगे, यानी ये सरल नहीं है। దేశంలో సంపద సృష్టించే వారికి తాము అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఆజ్తక్ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ సంపద సృష్టించే వారిని చూసి ఈ దేశం గర్విస్తోందన్నారు. సంపద సృష్టించే వారికి అనువైన వాతావరణం కల్పించేందుకు తాము కట్టుబడి ఉన్నామని అన్నారు. అదానీ, అంబానీలకే మేలు చేస్తున్నామన్న ప్రచారంలో వాస్తవం లేదని తెలిపారు. ఇది వంశపారంపర్య రాజకీయాలు చేసేవారి సృష్టిగా పేర్కొన్నారు. జవహర్లాల్ నెహ్రూ కాలంలో టాటా బిర్లాలను పెంచి పోషించారని, కానీ ఆ విషయాన్ని వారు ఒప్పుకోరని విమర్శించారు. కానీ తాము మాత్రం సంపద సృష్టించేవారు ఎలాంటి వారైనా పెద్దపీట వేస్తామని చెప్పారు. దేశంలో ఒక వర్గం సంపద సృష్టించి ఉపాధి కల్పిస్తున్నప్పుడు వారిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ తేల్చి చెప్పారు. परिवार का प्रॉब्लम ये है, ये बोझ में दबा हुआ परिवार है। नेहरू जी को गालियां पड़ती थी, बिरला टाटा की सरकार, बिरला टाटा की सरकार। पार्लियामेंट में देख लेंगे तो टाटा बिरला सरकार, टाटा बिरला सरकार, ये नेहरू जी लगातार सुनते आए थे। अब इस परिवार के प्रॉब्लम ये है, जो गाली मेरे नाना को पड़ी वो मोदी को पड़नी चाहिए। तो वो सब चीज, वो राफेल क्यों लाए? मुद्दा राफेल नहीं था, उनको लगता था राफेल करूंगा तो बोफोर्स का पाप धोएगा, तो इसलिए वो लाए। साइकोलॉजिकल प्रॉब्लम है। इस चुनाव में वो इतना जोर, इतनी मेहनत पहले कभी नहीं की, क्यों कर रहे हैं? उनको लगता है अगर मोदी तीसरी बार हो गया तो मेरे पिताजी की कोई इज्जत नहीं रहेगी, मेरी नानी की इज्जत, दादी की इज्जत नहीं रहेगी, ये तो नेहरू के बराबर हो जाएगा। वो हर चीज उसी से कंपेरिजन करते हैं, और इसलिए गालियां, ये सब उन्होंने कहीं से उधारी ली हुई गालियां हैं। अब दूसरा बात है, मैं लाल किले पर से बोलता हूँ जी, मैं शर्माता नहीं हूँ, मैं लाल किले से बोलता हूँ। इस देश में वेल्थ क्रिएटर्स की इज्जत होनी चाहिए। मेरे देश में जो सक्षम लोग हैं, जो सामर्थ्यवान लोग हैं, इनकी प्रतिष्ठा बढ़नी चाहिए। मेरे देश की मल्टीनेशनल कंपनियां क्यों नहीं होनी चाहिए भाई? दुनिया में मेरे देश की कंपनियों की दुकानें क्यों नहीं होनी चाहिए? हाँ, बेईमानी की है तो फांसी पर लटका दो, गलत तरीके से दिया है तो फांसी पर लटका दो, लेकिन मैं मेरे देश में वेल्थ क्रिएटर की इज्जत करूंगा। मेरे देश के उज्जवल भविष्य के लिए जितना मैं पूज्य भाव से मेरे श्रमिक के पसीने की चिंता करता हूं, उतने ही भाज्य भाव से मैं पूंजीपति के पैसों का। భారత విదేశాంగ విధానంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఆజ్తక్ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ శత్రుత్వ ధోరణి, యుద్ధాలు, వైషమ్యాలకు తాము కడు దూరంలో ఉంటామని చెప్పారు. అభివృద్ధిలో మాత్రమే ప్రపంచ దేశాలతో పోటీ పడనున్నట్లు తెలిపారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలోనూ, ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలోనూ తాము ఎంతవరకు స్పందించాలో అంతే స్పందించామని, భారత్ ఒక సమగ్ర విదేశాంగ విధానాన్ని పాటిస్తోందని తెలిపారు. అభివృద్ధి కోసం ఎంతైనా సమయం వెచ్చిస్తామని, దీనికి ఇరాన్తో జరిగిన ఒప్పందమే ఉదాహరణ అని అన్నారు. మధ్య ఆసియాలో అతిపెద్ద ఒప్పందం ఇరాన్తో భారత్ కుదుర్చుకుందని, దీనికి ఎంతో సమయం వెచ్చించామని తెలిపారు. యుద్ధం, సంఘర్షణల విషయంలో మాత్రం తాము కడు దూరంగా ఉండడమే కాకుండా ఆయా దేశాలకు సమాన దూరాన్ని పాటిస్తామని చెప్పారు. चीजों को क्यों देखते हैं, मूलभूत बात क्या है? अब तक हम क्या सोचते थे? हमारा नैरेटिव ये था हम इससे इतने दूर हैं, हम उससे इतने दूर हैं, यानी हम इक्वल डिस्टेंस मेंटेन करते हैं। एक हमारा डिप्लोमेटिक भाषा में चलता था, मैंने कहा नथिंग टू डू। मेरी भाषा है कि हम कितने निकट हैं। तो दुनिया में कंपटीशन शुरू हुई कि भाई हम निकट कैसे जाएं इसके। पहले दूर रहने की कंपटीशन होती थी, बदल गए। तो सब लोग निकट आने की स्पर्धा चल रही है। अब देखिए, कल मेरा ईरान में एक बहुत बड़ा निर्णय हुआ है, एग्रीमेंट हुआ है। वो हिंदुस्तान के अखबारों की हेडलाइन न्यूज है, टीवी मीडिया की 24 घंटे की है। और मेरा मिनिस्टर कल రాయ్బరేలీ, అమేథీ నియోజకవర్గాల ప్రజలు దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీకి అధికారం అప్పగించారని, అయినప్పటికీ ఆయా నేతలు ప్రజల గురించి కాకుండా వారి సొంత ప్రయోజనాల కోసమే పనిచేశారని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా విమర్శించారు. అమేథీ, రాయ్బరేలీలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో అమిత్ షా మాట్లాడుతూ, ఇండి కూటమి నేతలకు ప్రజలు అధికారం ఇస్తే దేశం కోసం కాకుండా వారి కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రులు, ప్రధానులు చేయాలని చూస్తున్నారన్నారు. అలా కాకుండా దేశం కోసం మాత్రమే పనిచేసే బీజేపీని గెలిపించాల్సిందిగా ఆయన ఓటర్లను కోరారు. परिवारवादी गठबंधन है, वो अपने परिवार का सोच रखने वाले लोग, सारे नेता लालू जी अपने बेटे को मुख्यमंत्री बनाना चाहते हैं, ममता जी अपने भतीजे को मुख्यमंत्री बनाना चाहते हैं, और सोनिया जी अपने बेटे को प्रधानमंत्री बनाना चाहते हैं। वो कह रहे हैं कि रायबरेली और अमेठी की सीट हमारे परिवार की सीट है। आज मैं पूछने आया हूं, किसने विल में दी भाई सीट? ये सीट किसी परिवार की नहीं है, रायबरेली और अमेठी के गरीब युवाओं का सीट है। ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడవసారి దేశ ప్రధాని అయితే దేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే అతిపెద్ద మూడవ ఆర్థిక వ్యవస్థగా రూపొందుతుందని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒడిశాలోని రూర్కెలాలో జరిగిన ఎన్నికల సభలో అమిత్ షా మాట్లాడుతూ, కేంద్రంతో పాటు ఒడిశాలో కమలం వికసించనుందన్నారు. దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం ఎన్డీఏ కూటమి ప్రధాని నరేంద్ర మోదీతోనే సాధ్యమన్నారు. 70 सीट पार कर 400 की ओर जा रहा है। राहुल केला वाला बताओ मुझे, 400 पार करना है या नहीं करना है? मोदी जी को तीसरी बार प्रधानमंत्री बनाना है या नहीं बनाना है? देखो राहुल केला वाले, तो करना ही है, मगर इस बार ओडिशा में भी कमल फूल की सरकार बनानी है। ओडिशा में भाजपा सरकार बनानी है, केंद्र में भाजपा सरकार बनानी है। नीचे भी कमल, ऊपर भी कमल। भाइयों बहनों, ओडिशा में डबल परिवर्तन होने वाला है। लोकसभा में 15 से ज्यादा सांसद और 75 से ज्यादा विधायक के साथ ओडिशा भगवा कलर से रंगने वाला है। भाइयों बहनों, ये चुनाव मोदी जी को तीसरी बार प्रधानमंत्री बनाने का चुनाव है। ఇప్పుడొక చిన్న విరామం.
మీ భద్రత మాకు అమూల్యమైనది. అందుకే ఎప్పుడు ఎల్పీజీ సిలిండర్ తీసుకున్నా ప్రీ డెలివరీ పరీక్ష తప్పక చేయించండి. మీ భద్రతను మరింత మెరుగ్గా నిర్ధారించడానికి ప్రతి ఇంటిలోనూ జరుగుతోంది వంట గ్యాస్ ఉపకరణాల భద్రతా పరీక్ష. ఒకవేళ భద్రతా హోస్ పాడైతే వెంటనే మార్పించండి. అత్యవసర పరిస్థితిలో 1906కు కాల్ చేయండి. స్వచ్ఛ ఇంధన వాగ్దానం, సురక్షిత వంటగదే లక్ష్యం. గిఫ్ట్ వచ్చింది. వారే వా, లెజెండ్ బ్యాట్ ఇది. దీంతో నేను ఆడతాను. అరే, ఫ్యూచర్ బ్యాటింగ్ లెజెండ్ ని నేను. దీని మీద ఎవరి పేరు రాసుంటే బ్యాట్ వాళ్ళకే దొరుకుతుంది. అరే యార్, చూసారా, దీని మీద నా పేరు రాసుండకపోతే ఎంత గొడవ అయిపోయేదో. అందుకే ఆర్బీఐ ఉంటుంది, బ్యాంక్ అకౌంట్ అయినా బ్యాంక్ లాకర్ అయినా మీరు కూడబెట్టిన డబ్బు మీరు నిర్ణయించిన వారికే అందేందుకు అందులో నామినీ పేరు తప్పకుండా నమోదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. తిరిగి వార్తలకి స్వాగతం. కేంద్రంలో మూడవసారి అధికారం పొందేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజల ముందు అసత్యాలను వల్లవేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రాయ్బరేలీలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ దేశం కోసం కాంగ్రెస్ పార్టీ తన సర్వస్వాన్ని త్యాగం చేసిందన్నారు. కాంగ్రెస్ త్యాగాలను బీజేపీ నేతలు తక్కువ చేసి మాట్లాడుతున్నారని ఆరోపించారు. प्रधानमंत्री कहते हैं भाई और बहनों, मोबाइल फोन की लाइट चलाओ, थाली बजाओ, और मीडिया के मित्र कहते हैं वाह 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 वाह, क्या बात बोली प्रधानमंत्री ने, क्या बात बोली। मगर अब काफी मजा आ रहा है, क्योंकि जो भी मैं चाहता हूं मैं प्रधानमंत्री के मुंह से बुलवा सकता हूं। मैंने कहा, नरेंद्र मोदी जी, आप अदानी अंबानी का नाम कभी नहीं लेते हो। 2 दिन बाद नरेंद्र मोदी जी कहते हैं अदानी अंबानी। तो मैंने कहा कि हम बैंक अकाउंट में ठकाठक 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 पैसा डालेंगे। नरेंद्र मोदी अपने भाषण में कहते हैं ठकाठक 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 ठकाठक। आप मुझे बताओ क्या बुलवाना है नरेंद्र मोदी से, मैं कल बुलवा देता हूं। और अगर कुछ नहीं बोलना है वो भी बता दो। नरेंद्र मोदी हार एक्सेप्ट कर रहे हैं, जैसे कहते हैं ना गुड बाय, बस हो गई गुड बाय नरेंद्र मोदी जी की। मैं आपको लिख के ले आऊं, 4 जून नरेंद्र मोदी हिंदुस्तान के प्रधानमंत्री नहीं रहेंगे। రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రాత్రికి కుటుంబ సభ్యులతో కలిసి విదేశీ పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. విజయవాడ నుండి ప్రత్యేక విమానంలో రాత్రి 11 గంటలకు జగన్ బయలుదేరి వెళ్తారు. బ్రిటన్, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ దేశాల్లో ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులతో కలిసి పర్యటించనున్నారు. అనంతరం జూన్ 1న జగన్మోహన్ రెడ్డి తిరిగి రాష్ట్రానికి రానున్నారు. రాష్ట్రంలో ఈ నెల 13న జరిగిన ఎన్నికల పోలింగ్ అనంతరం చెలరేగిన హింసాత్మక ఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లోని మాచెల్ల, తాడిపత్రి, పొంగనూరు, చిత్తూరు, పెదకూరపాడు, సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాల్లో హింసాత్మక ఘటనలు ముందుగానే గుర్తించకపోవడం, ఘటనలు చెలరేగిన తరువాత కూడా అదుపు చేయలేకపోవడం వంటి అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తాలు ఇచ్చిన వివరణపై సంతృప్తి చెందని ఈసీ మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించింది. ఇందులో భాగంగా హింసాత్మక ఘటనలు రెచ్చగొట్టిన వారు, ఆయా ఘటనలో పాల్గొన్న వారిపై ఐపీసీతో సహా ఇతర సెక్షన్లు కింద కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఫలితాలు వెల్లడి తరువాత మరో 15 రోజుల పాటు జూన్ 19 వరకు కేంద్ర బలగాలను రాష్ట్రంలోనే మోహరించి ఉంచాలని ఆదేశాల్లో పేర్కొంది. ఈ అంశంపై కేంద్ర హోంశాఖను కూడా ఆదేశించింది. ఇక పల్నాడులో చెలరేగిన హింసను ముందుగానే అంచనా వేయడం, అరికట్టడంలో విఫలమయ్యారంటూ జిల్లా కలెక్టర్ లోతోటి శివశంకర్ను జిల్లా నుండి తక్షణం బదిలీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది.
సార్వత్రిక ఎన్నికల అనంతరం ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ల వద్ద కట్టుదిట్టమైన భద్రతతో పాటు నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుందని ఏలూరు జిల్లా కలెక్టర్ వి ప్రసన్న వెంకటేష్ అన్నారు. ఏలూరులోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్లను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న భద్రతా సిబ్బందితో సమీక్ష నిర్వహించిన కలెక్టర్ వారికి తగు సూచనలు చేశారు. విజయవాడ అయ్యప్ప నగర్లో ఓ వైద్యురాలు చూపిన చొరవతో ఓ బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు. అప్పటి వరకు చలాకీగా ఆడుతున్న పిల్లాడు విద్యుత్ ఘాతకానికి గురై ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. తల్లిదండ్రులు ఆ బిడ్డను తీసుకుని ఆసుపత్రికి బయలుదేరారు. ఇదే సమయంలో అటుగా వెళ్తున్న వైద్యురాలు నన్నప్పనేని రవలి చిన్నారికి ఊపిరి పోసేందుకు ప్రయత్నించారు. రోడ్డు మీదే చిన్నారికి సిపిఆర్ అందించారు. వృత్తి ధర్మాన్ని పాటించి ఆ వైద్యురాలు చేసిన కృషితో ఆ బాలుడు మళ్లీ ఊపిరి తీసుకున్నాడు. అనంతరం ఆ బాలుడిని సమీపంలో ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించగా పూర్తిగా కోలుకున్నాడు. విజయవాడలో చోటు చేసుకున్న ఈ ఘటన ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారగా వైద్యురాలు రవలిని అభినందిస్తూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. భారతదేశపు పొగాకుకు విదేశాల్లో డిమాండ్ అధికంగా ఉందని పొగాకు బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ అద్దంకి శ్రీధర్ బాబు అన్నారు. ఒంగోలులోని పొగాకు బోర్డు రీజనల్ కార్యాలయంలో రీజియన్ పరిధిలోని 11 వేలం కేంద్రాల అధికారులు, రైతు ప్రతినిధులతో ఈరోజు ఆయన సమావేశం నిర్వహించారు. అనంతరం శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడుతూ ఈ ఏడాది ఇప్పటి వరకు 62 మిలియన్ కిలోల పొగాకు కొనుగోలు జరిగాయన్నారు. సగటున కిలోకు 262 రూపాయల ధర లభించిందన్నారు. ఇది గత ఏడాది కంటే 30 రూపాయలు అధికమన్నారు. గత సంవత్సరం 12,000 కోట్ల రూపాయల విలువైన పొగాకు ఉత్పత్తులను ఎగుమతి చేయడం జరిగిందన్నారు. ఈ ఏడాది 142 మిలియన్ కిలోల పొగాకు ఉత్పత్తికి అనుమతి ఇవ్వడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు దాదాపు 62 మిలియన్ కేజీల ఎఫ్సివై పొగాకు ఈ 16 వేలం కేంద్రాల్లో అమ్ముడైనది. ఇక్కడికి వచ్చి యావరేజ్ ప్రైస్ ఇప్పటి వరకు ఉన్న యావరేజ్ ప్రైస్ 252 రూపాయల చిల్లర ఇప్పటి వరకు ఉన్న యావరేజ్ ప్రైస్. ఇది క్రితం సంవత్సరం యావరేజ్ ప్రైస్ కంటే దాదాపు 30 రూపాయలు ఎక్కువ. ఆ తరువాత నోట్ వర్ది పాయింట్ ఏంటంటే ఇక్కడికి ఇప్పటి వరకు మనం అమ్ముకున్నవి బ్రైట్, మీడియం, లో గ్రేడ్స్ అని 3 గ్రేడ్స్ ఉంటాయి. ఎక్కువ అమ్ముడైంది లో గ్రేడ్కే ఈ యావరేజ్ ఎక్కువ శాతం లో గ్రేడ్ ఉన్నా కానీ ఈ యావరేజ్ ప్రైస్ వచ్చింది. అంటే పొగాకు మార్కెట్ చాలా బాగుంది. ఇంటర్నేషనల్గా ఇండియన్ టొబాకోకి డిమాండ్ ఉన్నది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటి అని అంటే క్రితం సంవత్సరం మనం 12,000 కోట్ల 12,000 crores ఆఫ్ ఎక్స్పోర్ట్ వాల్యూ మనం సాధించాము. ఇది మొదటిసారి 9,000 దాటి 10,000 మార్కులు దాటి 12,000 కోట్ల రూపాయల ఎక్స్పోర్ట్స్ని టొబాకో అండ్ టొబాకో ప్రొడక్ట్స్ని సాధించడము. రాష్ట్రంలో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి విజయం తథ్యమని రాష్ట్ర పూర్వ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 13న జరిగిన ఓటింగ్ ప్రక్రియలో ఓటర్లు కూటమికే అధిక ప్రాధాన్యతనిచ్చారన్నారు. ఓటమిని ముందుగానే గ్రహించిన వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విదేశాలకు వెళ్లిపోతున్నాడని ఎద్దేవా చేశారు. ఎస్సీ ఎస్టీ సప్లాన్ అన్ని నిధులు 1,50,000 కోట్లు నిధులు మళ్లించి ఏం ఉద్ధరించావని మళ్ళీ పగటి కళ్ళకంటున్నావు. జగన్ రెడ్డి సమాధానం చెప్పమని కూడా నేను అడుగుతా ఉన్నా. అన్నా క్యాంటీన్లో పేదవాడికి అన్నం పెడితే ఓరవలేకపోయావు, పెళ్లి కానుకలు ఇస్తే ఓరవలేకపోయావు, 100కు పైగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పథకాలన్నీ రద్దు చేశావు. దీనికోసం నువ్వు కళ్ళకంటున్నావు. మద్యపాన నిషేధం చేస్తేనే ఓట్లు అడుగుతా ఉన్నావు. అవన్నీ మర్చిపోయావు. మాట ఇచ్చావు, మాట తిప్పావు. దానికి వాణిజ్య రాజధాని ముంబైలో నిర్మించిన దేశంలో అత్యంత పొడవైన సముద్రపు వంతెన ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ MTHLపై ఇటీవల ప్రముఖ నటి రష్మిక మందన ప్రయాణించారు.
ఈ అటల్ సేతును కారులో నుండి వీక్షిస్తూ ఈ సేతుపై ఆమె మాట్లాడిన వీడియోను ఆమె తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ప్రజల జీవితాలను మెరుగుపరచడం, వారి జీవితాలను అనుసంధానం చేయడం కంటే మించిన సంతృప్తి ఏముంటుందని సంతోషం వ్యక్తం చేశారు. మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గౌరవార్థం MTHLకు అటల్ సేతుగా నామకరణం చేసిన సంగతి తెలిసిందే. If you're still just seeing a sea bridge, then knock, open your eyes, bro. Mumbai Trans Harbour Lake, Bharat's longest ever sea bridge. 22 kilometers long, 6 lanes. It cuts 2 hours journey to just 20 minutes. Unbelievable, ना? कुछ साल पहले कोई सोच भी सकता था कि ये होगा? ये नॉक है उन बंद दरवाजों पर जो कहते थे India can't dream big. But we built this majestic marvel in just 7 years. अटल सेतु ने ना फ्यूचर के डोर पे ऐसा जोर से नॉक किया है कि विकसित भारत के रास्ते ही खुल गया है. अटल सेतु is not just a bridge. ये गारंटी है हमारे यंग भारत की. Our nation is unstoppable now. ऐसे hundreds of अटल सेतुस बनाने हैं. Wake up and vote for development. మధుమేహం, గుండె, కాలేయ సంబంధిత సమస్యల చికిత్సలో వినియోగించే 41 రకాల మందులు, 6 రకాల ఫార్ములేషన్ల ధరలను కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. ధరలు తగ్గించిన మందుల్లో కొన్ని యాంటీబయోటిక్స్, మల్టీవిటమిన్లు, యాంటాసిడ్స్ ఉన్నాయి. ధరల తగ్గింపునకు సంబంధించిన నేషనల్ ఫార్మాస్యూటికల్స్ ప్రైసింగ్ అథారిటీ గురువారం ఓ నోటిఫికేషన్ జారీ చేసింది. ధరల తగ్గింపుపై డీలర్లకు వెంటనే సమాచారం ఇవ్వాలని, తగ్గింపును తక్షణమే అమలు చేయాలని ఔషధ తయారీ కంపెనీలను ఆదేశించింది. ప్రభుత్వ నిర్ణయం వల్ల కొన్ని రకాల మందుల ధరలు భారీగా తగ్గనున్నాయి. తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర వైభవంగా కొనసాగుతోంది. జాతరలో భాగంగా తోటి వేషంలో భక్తులు అమ్మవారికి మొక్కులు తీర్చుకుంటున్నారు. ఒంటిపై మసిబొగ్గు పూసుకొని తెల్లని నామం, కన్నుబొమ్మలపైన చుక్కలు పెట్టుకొని ఆలయానికి చేరుకుంటున్నారు. ఈ నెల 21వ తేదీన జాతరలో ప్రధాన ఘట్టం గంగమ్మ జాతర జరగనుండగా 22వ తేదీ విశ్వరూపం దర్శనం జరగనుంది. దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాంతాన్ని లాభాలతో ముగించాయి. అంతర్జాతీయ మార్కెట్ల బలహీన సంకేతాలతో ఈ ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు ఆ తర్వాత కీలక రంగాల్లో మదుపర్ల కొనుగోళ్ల అండతో కోలుకున్నాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సెన్సెక్స్ 253 పాయింట్ల లాభపడి 73,917 పాయింట్ల వద్ద, నిఫ్టీ 62 పాయింట్లు లాభపడి 22,466 పాయింట్ల వద్ద స్థిరపడ్డాయి. డాలర్తో రూపాయి మారకం విలువ 16 పైసలు పెరిగి 83 రూపాయల 34 పైసల వద్ద కొనసాగుతుంది. రాష్ట్రంపై ఉపరితల ద్రోణి ప్రభావం కొనసాగుతోంది. దీని ప్రభావంతో పలు జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కర్నూలు, అనంతపురం, గుంటూరుతో సహా పలు జిల్లాల్లో చెదురుమదురుగా వానలు కురుస్తున్నాయి. వాతావరణం చల్లబడటంతో ఆయా ప్రాంతాల్లో ఇప్పటివరకు వడగాల్పులు, ఎండవేడిమితో బాధపడుతున్న వారికి కాస్తైనా ఉపశమనం లభించినట్లయింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.